ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మా, జరిగింది ఏదో జరిగిపోయింది. సంతోషంగా అందరం కలిసి బాబు ఫంక్షన్ చేద్దాం అనుకున్నాం. అది మానేసి ఎందుకు ఈ లేనిపోని గొడవలన్నీ? కరెక్ట్గా చెప్పారు మావయ్య గారు. వదినా, అన్నయ్య, బాబుని ఉయ్యాల్లో పడుకోబెట్టండి. రాహుకాలం రాకముందే కార్యక్రమాన్ని పూర్తి చేద్దాం. ఇదిగొక్క. కాచి కాచి నువ్వు ఆగు. ఇది నీ హక్కు కాచి. ఎవరో ఏదో అన్నారని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదమ్మా. ఇక్కడే ఉండు. అక్క, కానివ్వండి. ఇప్పుడు టీవీ ఎవరు ఆన్ చేసి ఉంటారు? ఆ రిమోట్ ఎవరి దగ్గర ఉండదు? దేని కింద పడి టచ్ అయినట్టుంది. నేను చూస్తాను, ఆగండి. దాత్రి, నేను చూస్తాను. సిటీలో జరిగిన పసిపిల్లల కిడ్నాప్ వెనుక ఉన్న ముష్టి ఎత్తుకునే గ్యాంగ్ ని పోలీసు వారు అరెస్టు చేయడం జరిగింది. కాకపోతే పిల్లల్ని పోగొట్టుకుని మళ్లీ పొందిన తల్లిదండ్రులలో కలకలం మొదలైంది. తాము తీసుకొచ్చింది తమ పిల్లల్ని కాదేమో అన్న అనుమానం రోజు రోజుకు పెరిగి వారి దగ్గర ఉన్నది తమ పిల్లలు కాదని పోలీస్ స్టేషన్ కి వస్తున్నారని తెలిసింది. ఆ రోజు పిల్లల్ని స్టేషన్ నుంచి తీసుకెళ్లిన అందరినీ వారి దగ్గర ఉన్నది వారి పిల్లలో కాదో మరొకసారి చూసుకోవలసిందిగా పోలీస్ వారు కోరినట్టు మనకి సమాచారం అందింది. తాము తీసుకొచ్చింది తమ పిల్లల్ని కాదేమో అన్న అనుమానం రోజు రోజుకు పెరిగి వారి దగ్గర ఉన్నది తమ పిల్లలు కాదని పోలీస్ స్టేషన్ కి వస్తున్నారని తెలిసింది. ఆ రోజు పిల్లల్ని స్టేషన్ నుంచి తీసుకెళ్లిన అందరినీ వారి దగ్గర ఉన్నది వారి పిల్లలో కాదో మరొకసారి చూసుకోవలసిందిగా పోలీస్ వారు కోరినట్టు మనకి సమాచారం అందింది. వాళ్ళెవరి గురించో చెప్తుంటే మీరంతా ఎందుకు కంగారు పడుతున్నారు? ఏమైంది? బాబుకి ఏమైంది? 4 రోజుల క్రితం మన బాబునెవరో కిడ్నాప్ చేసి ముష్టి వాళ్ళకిచ్చారు. పోలీసులు అందరితో పాటు మన బాబుని కూడా కాపాడి మనకిచ్చారు. అంటే ఇప్పుడు ఆ బిడ్డ కౌశికి బిడ్డ కాదా? అదే కదా. చెప్పు కౌశికి, వాడు నీ కొడుకేనా? నా కొడుకే అత్తయ్య గారు. గ్యారెంటీ ఏం ఉండదమ్మీ. మన పిల్లడు వయసు ఉండవాళ్ళే, వాళ్ళ దగ్గర చాలా మంది ఉండారు కదా. న్యూస్ లో చెప్పింది చూస్తుంటే బాబు మారిపోయే అవకాశం ఉంది కదా వదిన. అయ్యో, ఎలా అవుతుంది నిషి? బాబు మిస్ అయిన కొన్ని గంటలకే దొరికేశాడు కదా. పైగా బాబుని నేను ధాత్రియే తీసుకొచ్చాం. వీడు అక్క కొడుకే, అందులో ఎలాంటి అనుమానమూ లేదు. పిల్లల్ని స్టేషన్ నుంచి తీసుకెళ్లిన అందరినీ వారి దగ్గర ఉన్నది వారి పిల్లలో కాదో మరొకసారి చూసుకోవలసిందిగా పోలీస్ వారు కోరినట్టు మనకి నిజం చెప్పు కౌశికి, వీడు నా మనవడేనా? వీడు నా కొడుకే అని చెప్తున్నాను కదా అత్తయ్య. బిడ్డ దూరమైన తల్లి మనసు ఎలా ఉంటుందో నాకు తెలుసు కౌశికి. అంటే ఏంటత్తయ్య, ఆ బాబు మా అక్క కొడుకు కాదంటున్నారా? కౌశికి, సురేష్ కొడుకని రుజువేంటి? అమ్మా, బాబు గురించి కౌశికి కంటే ఎవరికి బాగా తెలుసు? తనే చెప్తుంది కదా వీడు నా కొడుకే అని. చూడండి అత్తయ్య, వీడి మొహం చూసి చెప్పండి. మీకు నిజంగా వీడు మీ మనవడు కాదేమో అన్న అనుమానం ఉందా? ఉంది కౌశికి. వీడు నా మనవడు అవునో కాదో నాకు తెలియాలి. వీడు నా మనవడు కాకపోతే వీడిని పోలీస్ స్టేషన్లో ఇచ్చి నా మనవడు ఎక్కడున్నాడో
వెతికి తీసుకురండి. అత్తయ్య అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా? వీడు నా కొడుకే అని చెప్తుంటే వినరేంటి? ఏంటి నా మీద అరుస్తున్నావు? అయినా నీ కొడుకుని నువ్వే సరిగా చూసుకుని ఉండుంటే ఇవాళ నేను ఇలా మాట్లాడే అవసరమే ఉండేది కాదు. పిన్ని గారు ప్లీజ్ వదిన గురించి అలా మాట్లాడకండి. అక్క కష్టంలో తోడులేని ఎవ్వరికీ అక్కని తప్పు పట్టే అధికారం లేదు అత్తయ్య గారు. అంటే ఏంటి కేదాన్ని అంటుంది? ఆంటీకి మాట్లాడే అధికారం లేదు అంటున్నావా? మాట్లాడొచ్చు నిష్క, కానీ వదిన ప్రేమని ప్రశ్నించే అధికారం లేదు అంటున్నాడు. వదిన అజాగ్రత్తగా ఉంది కాబట్టి బాబుని తీసుకొని వెళ్ళలేదు. స్వార్థంతో కళ్ళు మూసుకుపోయి తీసుకెళ్లారు. ఆ విషయం అత్తయ్యకి తెలియాలి కదా నిషి, అందుకే చెప్తున్నాం. అమ్మా, బాబు మా కొడుకే అని కౌశికి చెప్తుంది. నేను కౌశికి మాట నమ్ముతున్నాను. ప్లీజ్ అమ్మా, ఇంకా కౌశికిని నీ మాటలతో బాధ పెట్టకు. సరే, మీరన్నట్టు ఈ బాబు కౌశికి బిడ్డే అయితే సరే. కాదంటే మీ కొడుకు ఎక్కడో ఉన్నాడనే కదా అర్థం. అమ్మి, ఆదిలక్ష్మి చెప్తా ఉండేది కూడా నిజమే కదా. ఈ బిడ్డ నీ కొడుకు కాకపోతే మరి నీ బిడ్డ రోడ్ల మీద బతకాలా? అది మీకు ఓకేనా? మరి ఈ అనుమానంతో జీవితాంతం మీరు బతకగలరా వదినా? బాబు వదిన కొడుకే అయినప్పుడు అసలు అనుమానం ఎందుకు వస్తుంది నిషి? నువ్వు మాట చెప్పినంత సులువు కాదు జగదాత్రి. అక్క, ఇలాంటి విషయాల్లో ఎంత తొందరగా క్లారిటీ తెచ్చుకుంటే అంత మంచిది. సరే, ఈ పిల్లాడు మా ఇంటి బిడ్డని మాకెలాంటి అనుమానమూ లేదు. మీ అనుమానం పోవాలంటే మేమేం చేయాలో చెప్పండి. డిఎన్ఏ టెస్ట్. డిఎన్ఏ టెస్టా? ఏం మాట్లాడుతున్నావు నిషి? ఏం జగదాత్రి, నిషి చెప్పిన దాంట్లో తప్పే ఉంది. అయినా బాబు అక్క కొడుకో కాదో తెలియడానికి డిఎన్ఏ టెస్ట్ చేయించడం తప్ప వేరే ఆప్షన్ లేదు కదా. అవునమ్మి, ఆ టెస్ట్ ఏందో చేపించేస్తే అందరికీ ఒక క్లారిటీ వస్తుంది కదా. నువ్వేమంటావు ఆదిలక్ష్మి? సరే, డిఎన్ఏ టెస్ట్లో ఈ పిల్లాడు నా మనవడని తేలితే పర్వాలేదు. లేదంటే వెంటనే ఈ పిల్లాడిని పోలీసులకిచ్చి నా మనవడు ఎక్కడున్నా నేను వెతుక్కుంటాను. నువ్వేమంటావు కౌశికి? సురేష్, వీడు మన కొడుకే. నీకు తెలియడం లేదా? తెలుస్తుంది కౌశికి. ఏంట్రా తెలిసేది? అమ్మ మీరు ఆగండి. అమ్మ కౌశికి, అనుమానం పెనుభూతం అంటారు. ఆ టెస్ట్ ఏదో చేయించేస్తే వీళ్ళ తలలో ఉన్న అనుమానం పోయి వీళ్ళు ప్రశాంతంగా ఉండి నిన్ను ప్రశాంతంగా ఉంచుతారు. అందరూ కూర్చోండి. డిఎన్ఏ టెస్ట్ చేయించడానికి డాక్టర్ని పిలుస్తాను.